బీజేపీ బీఆర్ఎస్ నడమ చీకటి ఒప్పందం. నిన్న మీరేం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? నరేందర్ రెడ్డి అనేటోడు ఓడిపోతే నా ప్రభుత్వానికి వచ్చే లాస్ ఏం లేదు, నరేందర్ రెడ్డి ఓటమితోటి నా ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా, ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోయినా గెలిచిన నా ప్రభుత్వానికి ఏమైనా లాభపడుతుందా అని మాట్లాడుతూ ఉన్నారు. వెలుగు ఏం రాసుకొచ్చింది విషయాన్ని? బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అంటారు. సరే అనొచ్చు, కానీ నరేందర్ రెడ్డి ఓటమి పాలైనా గెలిచిన నీకు సంబంధం లేనప్పుడు మా ముఖ్యమంత్రి గారు మీరు మరి ఎందుకు ప్రచారానికి పోతా ఉన్నారు? ఇది ప్రచారం చేసే సమయమా? ప్రచారం చేసే ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది కార్మికుల ప్రాణాలు ఉన్నాయి. అలాంటి కార్మికుల ప్రాణాల కోసం మీరు పోయిర్రా? పర్యవేక్షణ చేస్తున్నారు ఎలా ఉందని, కానీ మీరు పోయిర్రా? ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి చీకటి ఒప్పందం అయితే మిగతా 2 స్థానాల్లో మీరు ఎందుకు పోటీలో నిలబెట్టలేదు? పోటీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే నేను దేనికైనా సిద్ధమే. ఓడిపోతే ప్రభుత్వానికి లాస్ లేదన్నప్పుడు మీరెందుకు ప్రచారం చేస్తున్నారు? నరేందర్ రెడ్డి ఎవరింతకు? ఎందుకు ఓట్లేయాలి గ్రాడ్యుయేట్లు? మరి 2 మిగతా టీచర్ ఎమ్మెల్సీలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలే? మీరు కనీసం మీకు సంబంధించినటువంటి మీ యొక్క సానుభూతి పరు సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు మిమ్మల్ని మీరు నిలబెడతలేరు? మీరు ఎందుకు క్యాండిడేట్ని నిలబెట్టలేదు ప్రభుత్వంలో ఉండి? దీని మీద నోరు ఉంది కదా అని ముఖ్యమంత్రి గారు నోరు వేసుకొని పడకండి. దీని మీద నోరు వేసుకొని ఏది మాట్లాడినా నిజమే, నేను ఏది రాసినా నా వార్తాపత్రికలు రాస్తాయి, నా కింద ఉన్నారు కదా వాళ్ళే రాస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే అనుకోకండి. అలాంటివి రాను రోజులల్లా మీరు సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెడతలేరో ఇంకా అర్థం కావట్లేదు నాకు. సర్పంచ్ ఎలక్షన్లలో మీకు డిపాజిట్లు రావు, గుర్తుపెట్టుకోరి. రైతు బంధు విషయంలో మీరు ఏం చేస్తున్నాం అందరు రైతులకు తెలుసు, ఎన్ని వేలు పడుతున్నాయో. 5 ఎకరాలు 2 ఎకరాలు 2,000 3,000 పడుతున్నాయి. మీరు సర్పంచ్ ఎలక్షన్లకు ఎందుకు పోతలేరు? వాళ్ళిద్దరు చీకటి ఒప్పందం అయితే కేటీఆర్ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారంట. అంటే వాళ్ళంతా మాకెవరికి కూడవలేవని మీరంతా ఒకటే. కార్యకర్తలు అనేటువంటి పార్టీల పరంగా విడిపోయిన కార్యకర్తలే. ఇక నా నోటి నుంచి అనొద్దు, ఎందుకంటే నేను కొన్ని సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి. ఇంతసేపే నోరు జారు నేను అనవసరంగా కోపం. అసలు మీరంతా ఒక్కటే. మరి ఆయనని వీళ్ళు కాపాడతారు, వీళ్ళని వాళ్ళు కాపాడతారు, వాళ్ళని మీరు కాపాడతారు, అంతా మీరే కాపాడురు. ప్రజల్లో డైవర్టిక్ పాలిటిక్స్ చేయడానికి పేపర్ పత్రికలలో ఇంత పెద్దగా రావడానికి కారణం మేమవుతాం. మీరేం గారు అట్లయితే మాకు సంబంధం ఉందా? మరి కార్యకర్తకు నాయకునికి ఒక వెంతన లాంటోడు, కానీ ఏమన్నా మీరు కలిసే ప్రయత్నం చేస్తున్నారా? 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మడి నర్సయ్యకి మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వారధిగా ఎట్లుంటారు మీరు? ఇక